ఇప్పుడు యజుర్వేదంలో 32వ అధ్యాయంలో మంత్రాలతో ఆవుతిద్దాం. ఓం తదేవాగ్నిస్తదాదిత్యస్తద్వాయుస్తదు చంద్రమాః తదేవ శుక్రం తద్బ్రహ్మ తాపః స ప్రజాపతిః స్వాహా. ఓం సర్వే నిమేషాయజ్జిరే విద్యుతః పురుషాదధి నైనమూర్ధ్వం న తిర్యం చ న మధ్యే పరిజగ్రభ స్వాహా. ఓం న తస్య ప్రతిమా అస్తి యస్య నామ మహద్యశః హిరణ్యగర్భ ఇత్యేషా మామాహింసీదిత్యేషా యస్మాన్న జాత ఇత్యేషః స్వాహా. ఓం యేషోహ దేవః ప్రదిశోను సర్వాః పూర్వోహ జాతః సముగర్భే అంతః స ఏవ జాతః స జనిష్యమాణః ప్రత్యంజనాస్తిష్ఠతి సర్వతోముఖః. ఓం యస్మాత్ జాతం న పురా కించనైవాయావభూవ భువనాని విశ్వా ప్రజాపతిః ప్రజయా సంవరాణస్త్రీణి జ్యోతింషి సచతే సషోడశి స్వాహా. ఓం యేన ద్యౌరుగ్రా పృథివీ చ దృఢా యేన స్వస్తభితం యేన నాగః యో అంతరిక్షే రజసో విమానః కస్మై దేవాయ హవిషా విధేమ. ఓం యం క్రందసి అవసాతస్తభానే అభ్యైషేతా మనసా రేజమానే యత్రాధిసూర ఉదితో విభాతి కస్మై దేవాయ హవిషా విధేమ. ఆపోహాయ బృహతిర్యశ్చిదాభః స్వాహా. ఓం వేనస్తత్పశ్యన్నిహితం గుహా సద్యత్ర విశ్వం భవత్యేకనీడం తస్మిన్నిదం సంచ విచైతి సర్వం స భూతా ప్రోతశ్చ విభుః ప్రజాసు స్వాహా. ఓం ప్రతద్వోచేదమృతం ను విద్వాన్ గంధర్వో ధామ విభృతం గుహాసత్ త్రీణి పదాని నిహితా గుహాస్య యస్తాని వేదా సా పితుః పితా స స్వాహా. ఓం స నో బంధోర్జనితా స విధాతా ధామాని వేద భువనాని విశ్వా యత్ర దేవామృతమానశానాస్తృతీయే ధామన్నధ్యైరయంతః స్వాహా. ఓం పరీచ భూతాని పరీచ లోకాన్ పరీచ సర్వాః ప్రదిశో దిశశ్చ ఉపస్థాయ ప్రథమజామృతస్యాత్మనాత్మానమభిసంవివేశ స్వాహా. ఓం పరిద్యావా పృథివీ సద్యయిత్వా పరిలోకాన్ పరిదిశః పరిస్వః ఋతస్య తంతుం వితతం విచ్ఛృత్య తదపశ్యత్తదభవత్తదాసి స్వాహా. ఓం సదసస్వతిమద్భుతం ప్రియమింద్రస్య కామ్యం సనిర్మేధామయాతిశో స్వాహా. ఓం యాం మేధాం దేవగణాః పితరశ్చోపాసతే తయా మామద్య మేధయాగ్ని మేధావినం కురు స్వాహా. ఓం మేధాం మే వరుణో దధాతు మేధామగ్ని ప్రజాపతిః మేధామింద్రశ్చ వాయుశ్చ మేధాం దాతా దధాతు మే స్వాహా. ఓం ఇదం మే బ్రహ్మ చ క్షత్రం చోభే శ్రియమశ్నుతాం మయి దేవా దధతు శ్రియముత్తమాం